క్రీస్తునందు మీకు శుభోదయం. దేవుడు మనుషులందరికీ సృష్టికర్త అయినప్పటికీ మనుషులందరినీ ప్రేమించి వారికి కళానుగుణంగా దయచేయుచున్నప్పటికీ కూడా ఆయనకు ప్రియమైన జనులు అనేవారు ఉంటారు. వీరిపై ఆయన దృష్టి ప్రత్యేకముగా ఉంటుంది. వాళ్ళను ఆయన అన్ని విషయములో సంరక్షించు నడిపించుచు వారిని ఆయన మార్గములలో నడిపిస్తూనే ఉంటాడు. వారి కొరకు ఆయన ఆలోచన చేసి ఆలోచనలు వారి జీవితంలో నెరవేరినట్లు ఆయన తన శక్తిని జ్ఞానమును ఉపయోగిస్తూ ఉంటాడు. ఇటువంటి ప్రజలుగా ఉన్న వారందరూ కూడా ఎంతో ధన్యులు. ఇలాంటి ప్రజల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉదాహరణ మనం చూసుకోవచ్చు. ఆయన ఏ రీతిగా తన ప్రియుల పట్ల వ్యవహరిస్తాడో, ఏ రీతిగా వాళ్ళను గుర్చి ఆయన ఆలోచన కలిగి ఉంటాడో మనము ఈ ఉదాహరణలో చూసుకోవచ్చు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. దేవునికి ప్రియులైన వారి పట్ల ఆయన ఏ రీతిగా వ్యవహరించుచున్నాడో లేక వ్యవహరించదలిచినో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయనకు ప్రియులైన వారిని ఆయనే నిర్ణయించుకోవడం అనేది గొప్ప సంగతి. ఎందుకంటే సృష్టికర్తకు సృష్టింపబడిన ప్రతి వారిని గురించి కూడా సంపూర్ణముగా తెలుసుకొని సామర్థ్యత ఉంటుంది. కాబట్టి తనకు ప్రియులైన వారిని ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయన వారిని క్షేమముగా ఉంచుటకే చూస్తూ ఉంటాడు. అందుకు వారికి ఆశ్రయముగా ఉండటమే కాకుండా ఆయన భుజముల మధ్య వారు నివసించున్నట్లు ఆయన చేయుచున్నాడు. ఇందును బట్టి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు తనకు ప్రియులైన వారికి సంపూర్ణ కాపుదలను రక్షణను దయచేస్తాడనే సంగతి మనకు అర్థమవుతుంది. అయితే దేవునికి ప్రియులుగా ఉన్నవారమై ఉండాలి. దేవునికి ప్రియులుగా ఉండుట అందరికీ అవకాశం ఉన్నప్పటికీ అందరికీ సాధ్యపడే సంగతి కాదు. ఎవరైతే ఆయనకు లోబడకుండా జీవిస్తారో వాళ్లకు ఆయనకు ప్రియులుగా ఉండుట సాధ్యపడదు. ప్రియులుగా ఉండటం అంటే దేవుడికి అత్యంత ఇష్టమైన వారు అని అర్థము. దేవునికి మనము ప్రియులుగా ఉన్నామో లేదో మనకు ఎలా తెలుస్తుంది? దీన్ని మనము పరిశీలన చేస్తే గమనించవచ్చు. ఆయన మనను అన్ని వేళలా కాపాడుచున్నాడా? మనల్ని సురక్షితంగా ఉంచుచున్నాడా? 2, ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడా? అంటే మనము ఆయన్ని ఆశ్రయించిన ప్రతిసారి కూడా మనకు సహాయం చేస్తున్నాడా? కొన్నిసార్లు మనం ఆయన్ని ఆశ్రయిస్తాం, కొన్నిసార్లు మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు దేవునికి ప్రియులైన వారు ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఆశ్రయించేవారే. అది చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, మన దృష్టికి ముఖ్యమవనివ్వండి, కానివ్వకపోనివ్వండి, ప్రతి విషయము కూడా దేవుని యందు జరిగించాలని ఆలోచన చేసేవాడు దేవుడను ఆశ్రయదుర్గంగా పొందుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడా లేదా అన్ని విషయాల్లో అని మనం పరిశీలన చేస్తే దానికి మనము పొందిన సమాధానం బట్టి దేవునికి మనం ప్రియులుగా ఉన్నామో లేదో మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతేకాదు ఆయన భుజముల మధ్య తన ప్రియులు నివసించెదరు అన్నప్పుడు ఇది చాలా గొప్ప మాట, చిన్న విషయము కాదు ఇది. దేవుని భుజముల మధ్య మనం నివసించున్నామంటే అపవాది సహితము మనల్ని ముట్టలేడు అని అర్థము. ఏ శత్రువు కూడా మనలను ముట్టలేడు. వాడి ప్రయత్నాలు ప్రయోగాలు మన మీద పనిచేయవు.
ఏ మనుషుడు కూడా మనలను శాశ్వతంగా ఇబ్బంది పెట్టలేడు, శాశ్వతంగా అణచివేయలేడు, శాశ్వతముగా మన మీద నిందలు నేరారోపణలు చేయలేడు. ఆయన భుజముల మధ్య జీవించుచున్నామా లేదా అన్న సంగతి మనము గ్రహించగలిగితే, అది మనకు వశమైతే మనము ఆయనకు ప్రియులమని ఎంచుకోగలము. ఎంచుకోవడంలో ఎంత మాత్రం తప్పులేదు. దేవుని భుజముల మధ్య నివసించడం అంటే పరిపూర్ణ కాపుదల మనకు ఉన్నదని అర్థము. దేవుడు ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇటువంటి ధన్యత అందరికీ రాదు. క్రైస్తవులైనంత మాత్రాన ఈ ధన్యత అందరికీ ఉండదు. తన ప్రియులైన వారికి మాత్రమే ఉంటుంది. ఆయన ఎంతో ఇష్టపడి ఆయన భుజముల మధ్య మనల్ని నివసింపజేయుచున్నాడు. మనము చిన్నపిల్లలను చూడండి, భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉంటాం సరదాగా. అది వాళ్ళకి ఎంతో ఆనందంగా, సంతోషంగా, ధైర్యంగా ఉంటుంది. దేవుడు కూడా తన ప్రియుల విషయంలో అలాగే ఉంటాడు. ఆయన భుజముల మీద మనము నివసించున్నామంటే మనకు ఆనందమును, ధైర్యమును కలుగు చేయడానికే దేవుడు మనలను ఆ స్థానంలో ఉంచుతూ ఉంటాడు. ఇవి మన జీవితంలో నిత్యము మనం అనుభవిస్తుంటే అప్పుడు మనము దేవునికి ఎంత ప్రియులమో మనకు అర్థమవుతుంది. అంతేకాదు, అర్థమైన దాన్ని బట్టి నిర్భయంగా మనం జీవించవచ్చు. మనకు దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. ఖచ్చితంగా దేవుడు మనకు ఏ రీతిగా యజమాని అయి ఉన్నాడో, ప్రభు అయి ఉన్నాడో, అధికారి అయి ఉన్నాడో, నడిపించేవాడై ఉన్నాడో మనకు తెలియాలి. అలాగే మనము దేవునికి ఏమై ఉన్నామో దేవుని దృష్టిలో అది కూడా మనము గ్రహించగలిగిన వారమై ఉండాలి. అప్పుడు స్థిరముగా, నిర్భయముగా మనం భూమి మీద జీవిస్తూ ఉంటాం. ఏ విషయంలోనూ చింతించము, ఏ విషయంలోనూ అధైర్యపడము, తొందరపడి నిర్ణయాలు తీసుకోము, తొందరపడి మనము వేదన చెందము, అనుమానము చెందము. అనేక విషయాల్లో మనము దేవునికి అనుకూలముగానే నడుచుకుంటాం. మనసు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. హృదయం ఎప్పుడు పవిత్రమైన తలంపులతో నిండి ఉంటుంది. ప్రతి వాని పట్ల కూడా మనము దేవుడు వ్యవహరించినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటాం. అనేక మంచి దేవుని యొక్క లక్షణాలు మనలో బయలుపరచబడుతూ ఉంటాయి. ఇందును బట్టి మనకి అంతరంగమందు సమాధానము, భూమి మీద ఘనతయు కలుగుతూ ఉంటాయి. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. నీకు ప్రియులుగా మేము ఉన్నామో లేదో తెలుసుకుంటాను. మా ముందుంచిన ఈ పరిశీలన అంతటిని బట్టి కూడా మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేయుచున్నాం. నాయన, నీకు ప్రియులుగా ఉన్నట్లు మా జీవితాలను ఎల్లప్పుడూ మేము సరి చేసుకొనుచు నిన్ను సంతోషపెట్టే వారము ఉంటకు సహాయం చేయండి. నీకు మేము ప్రియులుగా ఉండుట మాకు మీరు ఇచ్చిన ధన్యత. దాన్ని కాపాడుకుంటూ కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.